సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో అమిత్ షా తమిళిసై మధ్య జరిగిన సంభాషణ తీవ్ర దుమారం రేపుతోంది. తమిళిసై సౌందరరాజన్ను అమిత్ షా మందలించారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అవన్నీ పుకార్లే అని తోసిపుచ్చారు తమిళిసై. ఆ వేదికపై ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. తమిళిసై సౌందరరాజన్ అమిత్ షాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వేదికపై ఉన్న బీజేపీ అగ్రనేతలకు తమిళిసై నమస్కారం పెడుతూ ఉండగా అమిత్ షా సీరియస్ గా తమిళిసైకి వార్నింగ్ ఇస్తున్నట్లు ఉన్న ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఇటీవల ఎన్నికల్లో తమిళనాడులో ఒక్క సీటు కూడా రాకపోవడం, తమిళనాడు బీజేపీలో వర్గపోరు, అన్నామలైపై తమిళిసై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే అమిత్ షా తమిళిసై సౌందరరాజన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ సంభాషణపై తమిళిసై ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత తాను తొలిసారి అమిత్ షాను కలిసినట్లు చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత పరిణామాల గురించి, ఎన్నికల సందర్భంగా ఎదురైన సవాళ్లు, ఆటంకాల గురించి అడిగి తెలుసుకున్నారని తమిళిసై వెల్లడించారు. అంతేకాకుండా తమిళనాడులో రాజకీయ, తన నియోజకవర్గంలో పనులు, సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ తమిళనాడులో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ పోటీ చేసినా తమిళిసై గెలవలేకపోయారు. ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విజయం సాధిస్తారని అంతా భావించినా అది జరగలేదు. అయితే తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం అన్నామలై కారణమంటూ తమిళిసై వ్యాఖ్యలు చేశారని, అందుకే అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సంభాషణకు సంబంధించి గుప్పుమంటున్న వార్తలకు చెక్ పెట్టేందుకే ఈ ట్వీట్ చేస్తున్నట్లు తమిళిసై స్పష్టం చేశారు.